హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా ఇండస్ట్రీస్ని మార్చే ఉత్తేజకరమైన మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం గురించి మాట్లాడుకుందాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఏఐ అండ్ ఎంఎల్. మీరు కంప్యూటర్ స్టూడెంట్ అయినా లేదా డిఫరెంట్ డిసిప్లిన్ స్టూడెంట్ అయినా ఈ ఫ్యాసినేటింగ్ వరల్డ్లో మీకోసం ఒక స్థానం ఉంటుంది. వేరియస్ డిసిప్లిన్స్కి చెందిన గ్రాడ్యుయేట్ల కోసం ఏఐ అండ్ ఎంఎల్లో వివిధ కెరియర్ ఆపర్చునిటీస్ని ఈ వీడియోలో చూద్దాం. అలాగే మీరు ఏ స్కిల్స్ నేర్చుకోవచ్చు అండ్ ఎక్కడ నేర్చుకోవచ్చు అనే దాని గురించి కూడా చూద్దాం, లైక్ ఆన్లైన్ కోర్సెస్, ట్యుటోరియల్స్ అండ్ బుక్స్. కెరియర్ ఆపర్చునిటీస్ చూసే ముందు ఏఐ అండ్ ఎంఎల్ ఏమిటో అర్థం చేసుకుందాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనుషుల వలె ఆలోచించడానికి మరియు పనిచేయడానికి ప్రోగ్రామ్ చేయబడిన మెషిన్. ప్రాబ్లమ్ సాల్వింగ్, అండర్స్టాండింగ్ లాంగ్వేజ్ అండ్ రికగ్నైజింగ్ ప్యాటర్న్స్ వంటి పనులు ఇందులో ఉంటాయి. మెషిన్ లెర్నింగ్ అనేది ఏఐకి సబ్సెట్. ఇది కంప్యూటర్లు డేటా ఆధారంగా ప్రిడిక్షన్స్ ఆర్ డెసిషన్స్ తీసుకోవడానికి అనుమతించే డెవలప్మెంట్ ఆల్గరిథమ్స్ని కలిగి ఉంటుంది. మీరు ఏఐ అండ్ ఎంఎల్ని మీ కెరియర్ కోసం ఎందుకు కన్సిడర్ చేయాలి? కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ. ఏఐ మరియు ఎంఎల్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్లో ముందంజలో ఉన్నాయి. ఫ్యూచర్ ఆఫ్ టెక్నాలజీ మొత్తం ఏఐ అండ్ ఎంఎల్పై ఆధారపడి ఉంది. అందుకే మీరు ఏఐ అండ్ ఎంఎల్ని మీ కెరియర్ కోసం కన్సిడర్ చేయాలి. హై డిమాండ్. వేరియస్ సెక్టర్లో అనేక జాబ్ ఓపెనింగ్స్ ఏఐ అండ్ ఎంఎల్ ప్రొఫెషనల్స్ కోసం డిమాండ్ ఉంది. ఇన్నోవేషన్ అండ్ ఇంపాక్ట్. ఏఐ మరియు ఎంఎల్లో పనిచేయడం అంటే మీరు ప్రపంచాన్ని మార్చగల సొల్యూషన్స్ను క్రియేట్ చేయడం ద్వారా టెక్నాలజీ ఇన్నోవేషన్లలో ముందంజలో ఉంటారు. ఏఐ మరియు ఎంఎల్లోని కెరియర్లో సొసైటీపై గణనీయమైన ప్రభావాలను చూపగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ను పరిష్కరిస్తాయి మరియు జీవితాలను మెరుగుపరుస్తాయి. డైవర్స్ ఆపర్చునిటీస్. ఏఐ అండ్ ఎంఎల్ టెక్ కంపెనీలకే పరిమితం కాలేదు. హెల్త్ కేర్, ఫైనాన్స్, ఎడ్యుకేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ వంటి ఇండస్ట్రీస్లో ఏఐ అండ్ ఎంఎల్ ప్రభావితం చేస్తుంది. ఏఐ అండ్ ఎంఎల్ అభివృద్ధి చెందుతూనే ఉంటాయి. ఈ రంగాలలో నైపుణ్యం కలిగి ఉండడం వలన జాబ్ మార్కెట్లలో మీరు క్యాపబుల్ అండ్ కాంపిటేటివ్గా ఉంటారు. ఇప్పుడు డిఫరెంట్ డిసిప్లిన్స్కు చెందిన స్టూడెంట్స్ కోసం ఏఐ అండ్ ఎంఎల్లో కెరియర్ ఆపర్చునిటీస్ని చూద్దాం. ఫర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ స్టూడెంట్స్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ టు డెవలప్ algorithms that can learn from data and make predictions. Data scientist analyze and interpret complex data to help companies make better and more timely decisions. AI research scientist conduct cutting-edge research to advance the field of AI and ML. Recommended resources. Online courses చూద్దాం. Coursera, Machine Learning by Andrew Ng. ఈ కోర్స్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది. ఇందులో కాంప్రహెన్సివ్ ఇంట్రడక్షన్ టు మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ అండ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈ కోర్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. Udacity, Intro to Machine Learning with PyTorch and TensorFlow. This course focuses on practical skills for machine learning under popular libraries. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. ట్యుటోరియల్స్ వచ్చేసి Kaggle, Learn Machine Learning. Kaggle offers hands-on tutorials using real-world data sets and tools. Fast.ai, Practical Deep Learning for Coders. This course focuses on practical deep learning applications and making AI accessible. బుక్స్ వచ్చేసి హ్యాండ్స్ ఆన్ మెషిన్ లెర్నింగ్ విత్ స్కైకిట్-లెర్న్, కెరాస్ అండ్ టెన్సర్ఫ్లో. ఇది ఒక ప్రాక్టికల్ గైడ్ టు మెషిన్ లెర్నింగ్ విత్ హ్యాండ్స్ ఆన్ ఎగ్జాంపుల్స్. ఇంకో బుక్ డీప్ లెర్నింగ్. ఇది ఒక ఫౌండేషన్ బుక్ ఆన్ డీప్ లెర్నింగ్ టెక్నిక్స్ అండ్ అప్లికేషన్స్. బుక్స్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. ఫర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, Robotics Engineer, design and develop robots and robotic systems that can perform tasks autonomously. Embedded Systems Engineer, work on integrating AI and ML algorithms into hardware systems. Signal Processing Engineer, apply ML techniques to improve the processing and interpretation of signals. Recommended resources చూద్దాం. ముందు ఆన్లైన్ కోర్సెస్. edX,
AI for everyone. E-course, not technical introduction to AI, perfect for business professionals and managers. Udacity, intro to machine learning. E-course focus వచ్చేసి practical skills for machine learning using popular libraries. Tutorials వచ్చేసి Google AI. Learn with Google AI. Google's platform offers tutorials, courses and resources for learning AI and ML. Fast.ai, ఇది ప్రాక్టికల్ డీప్ లెర్నింగ్ ఫర్ కోడర్స్. బుక్స్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ మోడర్న్ అప్రోచ్, ఇది ఒక కాంప్రహెన్సివ్ టెక్స్ట్ బుక్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ఏఐ కోర్సెస్. ఇంకో బుక్ వచ్చేసి ప్యాటర్న్ రికగ్నైజేషన్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఇది ఒక ఎసెన్షియల్ రిఫరెన్స్ ఫర్ ప్యాటర్న్ రికగ్నిషన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్ కోసం. ఫర్ మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, Automation Engineer, implement AI and ML solutions in manufacturing and production systems to enhance efficiency. Computer Vision Engineer, develop systems that enable machines to understand and interpret visual data. Product Design Engineer, use AI to optimize product designs and enhance functionalities. Recommended resources వచ్చేసి ఆన్లైన్ కోర్సెస్ edX, AI for everyone. Go to Coursera, introduction to machine learning. Tutorials వచ్చేసి Kaggle, hands-on tutorial using real-world data sets and tools. Google AI, Google's platform offer tutorials, courses and resources for learning AI and ML. Books వచ్చేసి hands-on machine learning, a practical guide to machine learning with hands-on examples. ఇంకో book Artificial Intelligence, a modern approach. For mathematics and statistics students, quantitative analysts use statistical techniques and ML algorithms to analyze financial data and predict market trends. Data analyst interpret complex data sets to help businesses make informed decisions. Algorithm developer design and optimize algorithms for various AI applications. రికమెండెడ్ రిసోర్సెస్ వచ్చేసి ఆన్లైన్ కోర్సెస్ కోర్సియా, ఇంకోటి డేటా క్యాంప్ మిషన్ లెర్నింగ్ సైంటిస్ట్ విత్ పైథాన్. ట్యూటోరియల్స్ వచ్చేసి Kaggle, ఇంకోటి Fast.ai. బుక్స్ వచ్చేసి ప్యాటర్న్ రికగ్నైజేషన్ అండ్ మెషిన్ లెర్నింగ్. ఇంకో బుక్ వచ్చేసి డీప్ లెర్నింగ్ ఫర్ బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్. AI Product Manager, oversee the development and implementation of AI products and solutions. Business Analyst, leverage AI and ML to analyze business processes and suggest improvements. AI Strategy Consultant, help organizations develop and implement AI strategies to stay competitive. Recommended resources వచ్చేసి ఆన్లైన్ కోర్సెస్ edX, Coursera. Tutorials వచ్చేసి Google AI, Kaggle. Books వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ మోడర్న్ అప్రోచ్, ప్రిడిక్షన్ మెషిన్స్ ద సింపుల్ ఎకనామిక్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అదర్ డిసిప్లిన్స్కి AI అండ్ MLని ఇంటర్ డిసిప్లినరీ ఫీల్డ్స్ అండ్ మెనీ అదర్ ఏరియాస్లో వాడతారు. AI అండ్ ML నాలెడ్జ్ నుండి ప్రయోజనం పొందగల మరికొన్ని ఏరియాస్ చూద్దాం. హెల్త్ కేర్, మెడికల్ ప్రొఫెషనల్స్ కెన్ యూజ్ AI ఫర్ డయాగ్నైజ్, ట్రీట్మెంట్, ప్లానింగ్ అండ్ పర్సనలైజ్డ్ మెడిసిన్. Environmental science, AI helps in predicting climate patterns, managing natural resources and tackling environmental challenges. Social sciences, researchers use AI to analyze social behavior, public opinion and policy impact. Arts and humanities, AI applications include digital art creation, music composition and analyzing historical data. Recommended resources వచ్చేసి ఆన్లైన్ కోర్సెస్ Coursera, డేటా క్యాంప్. ట్యూటోరియల్స్ వచ్చేసి Google AI, Kaggle. బుక్స్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ మోడర్న్ అప్రోచ్, ఇంకోటి హ్యూమన్ ప్లస్ మిషన్ రీఇమాజినింగ్ వర్క్ ఇన్ ద ఏజ్ ఆఫ్ AI. మీ డిసిప్లిన్ ఏదైనా మీరు AI అండ్ ML నేర్చుకోవచ్చు. ఎలా అంటే ఫస్ట్ లర్న్ ద బేసిక్స్, స్టార్ట్ విత్ ఆన్లైన్ కోర్సెస్, ట్యూటోరియల్స్ అండ్ బుక్స్ ఆన్ AI అండ్ ML. Second, hands-on practice, work on projects and participate in hackathons, apply your knowledge. Stay updated, follow industry trends, research papers and news to keep up with latest advancements. Network, join AI and ML communities, attend conferences and connect with professionals in the field. మీ డిసిప్లైన్ ఏమైనప్పటికీ AI అండ్ ML ప్రపంచంలో విస్తరిస్తుంది, అలాగే అన్ని ఫీల్డ్స్లో యూజ్ చేస్తున్నారు. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని ఇన్సైట్ఫుల్ వీడియోస్ కోసం
సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.